మీనాక్షి, ఒక ఆడపిల్ల కాబోయే భర్త ముందు మౌనంగా ఉంది అంటే దానికి కారణం సిగ్గైనా అయి ఉండాలి, లేకపోతే భయమైనా అయి ఉండాలి. కానీ ఇప్పుడిచ్చిన కాంట్రాక్ట్ నా ప్రాణాన్ని మాత్రమే కాదు, అమ్మ ఆశయాన్ని కూడా బతికించింది. బుద్ధుందా నీకు? ఉంది గాని దాన్ని పెద్దగా వాడని చిన్నదినా. ఆ విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదయ్యా, చూస్తేనే అర్థమవుతోంది. మీనాక్షి, భూదేవి, ఈ నగలతో మీనాక్షిని అలంకరించమ్మా. అయ్యో, ఎందుకు పిన్నిగారు ఇవన్నీ? ఏం పర్లేదండి, ఏదో మాకు తగ్గట్టు మీనాక్షి కోసం మేము కొన్ని నగలు తీసుకున్నాం. భలే దానివి భూదేవి. మీనాక్షికి మీరు నగలు తీసుకోలేదని కాదమ్మా నేను వీటిని తెచ్చింది. ఈ నగలు మాకు కొన్ని తరాలుగా వస్తున్న సాంప్రదాయం. మా అత్తగారు నాకిచ్చారు, నేను నా కాబోయే కోడలికి బహుమతిగా ఇస్తున్నాను. ఈ నగలతో మీనాక్షి పెళ్లి కూతురుగా ముస్తాబైతే చూడాలనుందమ్మా. నా కోడల్ని అలా చూసుకుని మురిసిపోవాలని ఈ మనసు ఆరాటపడుతోంది. అందుకోసమని ఇస్తున్నానే తప్ప మరోలా కాదమ్మా. నువ్వు తప్పగా అర్థం చేసుకోకు. చచ్చా, భలేవాళ్లే పిన్నిగారు. మీరు మీనాక్షిని అత్తలా కాకుండా అమ్మలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటి మీరు మమ్మల్ని అవమానించేలా చూస్తారని కలలో కూడా అనుకోం. అలా అనిపిస్తే మాకంటే మూర్ఖులు మరొకరుండరు. మీరు కోరుకున్నట్టే మీ ఆనందం కోసం ఈ నగలతో మీనాక్షిని ముస్తాబు చేస్తాను పిన్నిగారు, సరేనా? అయినా నా కోడలే పెద్ద బంగారం. ఎంత ఖరీదైన నగలైనా సరే తన ముందు వెలవెలపోవాల్సిందే. దిష్టి పెడుతున్నాననుకోకపోతే ఈ నగలకే నా కోడల వల్ల అందం వస్తుంది. అలాంటి బంగారు తల్లి తను. కనకం, కళ్యాణ మండపానికి బయలుదేరే టైం అవుతోంది. త్వరగా మీనాక్షిని రెడీ చేయండి. క్రష్ సూపర్. పెళ్లి కాలం మామూలుగా కాదు, టన్నుల కొద్దీ వచ్చేస్తుంది. ఆగిపోయే పెళ్లికి హడావిడి ఎక్కువ అని ఏం మురిసిపోతున్నావురా? కానీ ఈ సంబరం ఆనందం నీకు కొంచెం సేపేరా, ఆ తర్వాత నాన్ స్టాప్గా కన్నీళ్లే. వావ్, సూపర్ బ్రో, ఫ్యాంటాస్టిక్. ఎలా ఉన్నావో తెలుసా? ప్రిన్స్ ప్రిన్స్ లా ఉన్నావు. ఊరుకో బ్రో, నువ్వు మరీ మోసేకు.
మోసేయడం కాదు బ్రో, నిజం. అందుకే కదా ప్రిన్సెస్ లాంటి మీనాక్షి నిన్ను వరించింది, నీ సొంతం కాబోతుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అవును బ్రో, ఎలా ఉంది? బాగుందా? సూపర్ బ్రో. నీకేంటి? కాకపోతే ఎక్కడో చిన్న వెలితి బ్రో. ఏంటి బ్రో అది? కర్చీఫా? బాలేవాడి బ్రో. కర్చీఫ్ లేకపోతే వెళ్తే ఏంటి? ఖర్చిపా అని అలా చీప్గా తీసిపారేకు బ్రో. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది నీకు మామూలుగా కాదు, చాలా చాలా అవసరం. అంటే ఐ మీన్ పెళ్లిపీటల మీద ఆనందంతో కూడిన టెన్షన్తో ఒకటే చెమట పట్టేస్తుంది బ్రో, అందుకన్నమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేక నేను ఒక శత్రువులా చూశాను. అదెంత తప్పు అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ వస్తువు చిన్నదే కావచ్చు, కానీ నా గురించి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంత కేరింగ్గా ఆలోచిస్తున్నావు చూడు, అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇంత మంచి అన్నయ్య నాకు ఉండడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ. అన్నని కాదురా, వెన్నుపోటుని, ఆ రూపంలో ఉన్న నీ చావుని. బ్రో, ఇలాంటి టైంలో డాడ్ ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో తెలుసా? మనిద్దరం ఇలా కలిసిమెలిసి ఉండాలని, మీనాక్షితో నా పెళ్లి జరగాలని డాడ్ ఎంతో ఆశపడ్డారు. ఆయన కోరుకున్నవన్నీ జరుగుతున్న టైంలో మాత్రం మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం కాదురా, పంపించేశాను. ఇలాంటి హ్యాపీ టైంలో డాడ్ మనతో లేకపోవడం అనేది నిజంగా మన దురదృష్టం. ఊరుకో బ్రో, ఇదంతా ఆ దేవుని లీల. ఆయన ఎలా రాసిపెట్టుంటే అలా జరిగిపోవాల్సిందే. మన చేతిలో ఏముంది చెప్పు? ఏడవాలరా, ఇంతకంటే ఎక్కువ ఏడవాలరా. బ్రో, కాసేపట్లో పెళ్లిపీట లెక్కబోతూ ఇలా ఏడవకూడదు. టైం అవుతుంది. త్వరగా రెడీ అవ్వు, సరేనా? నా కింద చాలా పనులున్నాయి, అవి చూసుకుంటాను. బాయ్. ఏంట్రా, టన్నుల కొద్దీ పెళ్లికాలు వచ్చేసిందిరా? కాసేపు ఆగరా, అదే టన్నుల కొద్దీ కన్నీళ్ళొస్తాయి. అందుకేరా శాంపిల్గా నీకు ఖర్చిపిచ్చింది. పని చేయకుండా ఏంటి ఏదో సొకులు? ఏంటి అరగిరి అంటున్నావు? కొంచెంలో అదృష్టం తప్పింది గాని లేకపోతేనా నీలాంటి వాళ్ళు 10 మందిని పనిలో పెట్టుకునేవాడిని. తలాపి ముందు పని చూడు. చేస్తాంలే, సాయంత్రం చుక్క కోసం తప్పదు కదా. కర్మరా బాబు. ఓయమ్మ బడవా, కళా నిజమా? ఓయమ్మో,
ఆనాయాలే అమ్మని అంటే ఇది వాడిల్లే అన్నమాట. రే సోముగా, తంతే గార్లు బుట్టలో పడ్డట్టు నీకు భలే కలిసొచ్చిందిరా. ఏయ్ పని చేయకుండా ఎక్కడికి? ఓబే నువ్వు నీ తొక్కలో పని. రేయ్ మూర్తిగా, చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి. అలా కాకుండా అయ్యో పాపం సారు అంటూ స్వామి భక్తి చూపించావనుకో, మీ అమ్మ పైనున్న ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోతుంది. సార్, మీరు నన్ను చేయమంటుంది చాలా పాపం సార్. నా వల్ల 3 జీవితాలు సమస్యల్లో పడతాయి. దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. రేయ్, ఈ జాలే వద్దని చెప్తుంది. పాపం పాత చింతకాయ పచ్చడి అంటూ జాలిపడి నువ్వు నోరు తెరిచావనుకో, నేను ఇక్కడ మీ అమ్మ నోరు మూసేస్తా. రేయ్, నువ్వు బతిమిలాడటం, నేను వార్నింగ్ ఇవ్వటం ఇదే ఫైనల్. కళ్ళల్లో భయం, ఒంట్లో వణుకు పెట్టుకొని నోరు మూసుకొని చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అర్థమైందా? అలాగే సార్, అలాగే. గుడ్ బాయ్. బ్లాస్టింగ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ మీ బలరాం. ఉంటానమ్మా, బాయ్. ఇదేంటి మీరు చెప్పిన ఇల్లు? ఏదో మర్యాద కొద్దిగా దొరిపిల్చిండమ్మా. ఈ పెళ్లి గోల ఇదంతా చూస్తుంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు? తొందరపడ్డామేమో అనిపిస్తోంది. లేదయ్యా, అన్న చాలా అభిమానంగా పిలిచినారు. అన్నిసార్లు ఫోన్ చేసి తప్పకుండా రావాలని చెప్పారంటే మన మీద అన్నకి చాలా అభిమానం ఉన్నదయ్యా. I'll call you back. నిజమేనమ్మా, కానీ పద్దయ్యా, ఏం కాదు. సరే పద. రాజన్ గారు, నమస్కారం బాబు. రండి. బాగున్నారా? బాగున్నాను బాబు. నీలా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, నువ్వెట్టా ఉన్నావు? బాగున్నాను. అయినా బస్ దిగ్గానే ఫోన్ చేస్తే నేనే వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాను కదా, మరెందుకు ఇలా ఇబ్బంది పడుతూ వచ్చారు? పెళ్లి హడావుల్లో ఉంటారు కదా, మీకెందుకులే శ్రమ అని మేమే వచ్చాం దొరా. భలేవారే, అది నా బాధ్యత అవుతుంది. నేను మీకు ఇచ్చే గౌరవం అవుతుంది, అంతే తప్ప అది శ్రమ ఎలా అవుతుంది? వస్తారో లేదో అని చాలా టెన్షన్ పడిపోయాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి, లోపలికి వెళ్దాం. రండి 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 రామ్మా, రండి. మామ్, మామ్, మామ్. మామ్, రా 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 రా. రాజన్న గారు, నీలా. నమస్కారం అమ్మా. ఆ,
అదేమో నేను చెప్పాను కదా, ఆ రోజు ఫారెస్ట్లో నా ప్రాణాన్ని కాపాడింది వీళ్ళే. ఈ రోజు ఈ ఇల్లు ఇంత ఆనందంగా ఉందన్నా, మేమంతా ప్రాణాలతో ఉన్నామన్నా, దానికి కారణం మీరేనండి. మీరు నిలబెట్టింది కేవలం ఒక్క ప్రాణాన్ని మాత్రమే కాదండి, ఒక కుటుంబాన్ని. మీరు చేసిన సహాయానికి మీకు మేం జన్మ జన్మలకి రుణపడి ఉంటామండి. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఏదో నాకు తెలిసిన వైద్యం నేను చేశాను, దానికి అంత పెద్ద పెద్ద మాటలు వద్దమ్మా. మీరు చేసిన సహాయానికి మీకు మేం జన్మ జన్మలకి రుణపడి ఉంటామండి. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఏదో నాకు తెలిసిన వైద్యం నేను చేశాను, దానికి అంత పెద్ద పెద్ద మాటలు వద్దమ్మా. అయినా అన్నను బతికించింది కేవలం మా వైద్యం మాత్రమే కాదమ్మా, వదిన ప్రేమ, అన్న కోసం ఆవిడ పడిన తపన. అన్నని బతికించుమని ఆ అమ్మోరు తల్లి ముందు నాలుకను కోసేసుకోవడానికి కూడా సిద్ధపడినది వదిన. అన్న కోసం ప్రాణాలిచ్చే అంత గొప్ప మనిషి ఉండగా అన్నకేమవుతుందమ్మా? నీలా ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా, నువ్వెట్టా ఉన్నావు? బాగున్నాను. నమస్తే అండి. నమస్కారం అమ్మా. వదినా, నీకప్పుడే పెళ్లి కల వచ్చేసినా తెలుసా? కుందన బొమ్మ మాదిరిగా ఉన్నావు. అవునదినా, నాకిప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు. మీకు ఇంతకు ముందే పెళ్ళైపోయినాదని చెప్పినారు కదా, మరి మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్ళేంది? ఓహ్, అదో పెద్ద కథలే. చెప్పాలంటే బోల్డ్ టైం పడుతుంది. ఫస్ట్ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. కనకం, రూమ్ చూపించమ్మా. అలాగే అక్క, రండి. వెళ్ళండి. వెళ్ళండి. బిగ్గల్లుడు, బిగ్గల్లుడు, అత్త బిగ్గల్లుడు, వేర్ బిగ్గల్లుడు? అత్త ఇక్కడ. ఓ, అక్కడ స్టాండింగా? కమింగు కమింగు. ఇదిగో బిగ్గలుడు, చక్రాలు చక్రబంధంలో అంటూ ఓ బిల్డప్పింగ్ డైలాగులు టెల్లింగ్స్ వేసావు కదా, లుకింగ్ సెయ్యి. ఎట్ట పీకి పక్కన పడేసానో చూడు. ఓ అబ్బా, ఏడ్నే ఉండాలి కదాడు, ఎంతలోనే యాడికి మాయమైపోయాడు. దీన్ని తీయలేకపోతే నువ్వు గెలిచినట్టు, తీసేస్తే వాళ్ళు మ్యారేజింగ్ అయిపోయినట్టు అని టెల్లింగ్స్ వేసావు కదా, మరి ఇప్పుడేం టెల్లింగ్స్ వేస్తావు? నువ్వు ఓడిపోయినట్టేగా. పిచ్చెత్తా, విప్పితే గెలిచినట్టని చెప్పా, అంతేగాని తెంపితే కాదు. ఓ మై గాడ్, ఇందులో ఈ లాజిక్ కూడా ఉందా? లాజిక్ కాదత్తా, ఈ బలరామ్ గాడి మ్యాజిక్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను పన్నిన పద్మ వ్యూహంలో బలపడమే తప్ప బయటపడే ఛాన్సే ఉండదు. పద్మవ్యూహం ఏ రేంజ్లో బ్లాస్ట్ అవ్వబోతుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
కరెక్ట్ టైంకి వచ్చాం. వీడికి తెలుసా?